హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో 3 విషయాలు చెప్పబోతున్నాను. ముందుగా, బియర్ గ్రిల్స్ అనే వ్యక్తి కేవలం అడవుల్లో బ్రతికేవాడు మాత్రమే కాదు, తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటిని జయించిన యోధుడు. బియర్ గ్రిల్స్ 7 జూన్ 1974న ఇంగ్లాండ్లో పుట్టారు. చిన్నప్పటి నుండి ఆయనకు సాహసాలంటే చాలా ఇష్టం. కానీ ఆయన జీవితంలో పెద్ద సవాలు 1996లో వచ్చింది. బియర్ గ్రిల్స్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు మలేషియాలో పారాట్రూపర్గా స్కై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆయన చేత పారాషూట్ పూర్తిగా తెరవబడలేదు. ఈ ప్రమాదంలో గ్రిల్స్ 16,000 అడుగుల ఎత్తులో నుండి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నెముక 3 చోట్ల విరిగింది. కొన్ని నెలల పాటు డాక్టర్స్ ప్రయాసతో చావు నుండి బయటపడ్డాడు. కానీ జీవచ్ఛవంలా ఉండిపోవాల్సిందని డాక్టర్ చెప్పి చేతులెత్తేశారు. ఈ స్థితిలో బియర్ ఎంత కృంగిపోవాలి. కానీ దానికి విరుద్ధంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుని తన 2 సంవత్సరాల్లోనే గాయాల నుండి కోలుకుని 1998లో 23 సంవత్సరాల వయస్సులో మౌంట్ ఎవరెస్ట్లో ఎక్కిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అంత చిన్నమైన సులభమైన విషయం అయితే కాదు కదా. ఆ రోజుల్లో ఎవరెస్ట్ ఎక్కే బ్రతికి బయటపడ్డ వారి సంఖ్య 10:1 రేషియోలో ఉండేది. ఆ పర్వతంలో ఎక్కాలంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. బలమైన గాలులు, మంచు తుఫాన్లు, -డిగ్రీ ఉష్ణోగ్రతను పెద్ద సవాళ్ళు అయితే ఎత్తు పెరుగుతూ ఉండడంతో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు కూడా ఎదురై హైపోయాక్సియా ఏర్పడుతుంది. ఇదే కాకుండా అధిక ఎత్తులో ఉండడం కారణంగా తలనొప్పి, వాంతులు, నిద్రలేమి, ఆకలి లేకపోవడం జరుగుతుంది. ఈ కారణంగా ఆరోగ్యం దెబ్బతిని ఎక్కడం మరింత కష్టమవుతుంది. ఈ సమస్యలు అన్నింటినీ ధైర్యంగా మరియు పట్టుదలతో ఎదుర్కొని 23 సంవత్సరాల వయస్సులో ఎవరెస్ట్ పై ఎక్కడం ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధించాడు. సో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా వాటిని ధైర్యంగా పట్టుదలతో ఎదుర్కొని మన లక్ష్యాన్ని చేరుకోవాలి. రెండవది, నవీన్ పట్నాయక్ గారు ఎలా ఓడిపోయారు అని. బిజు జనతాదళ్ పార్టీ అధ్యక్షుడైన నవీన్ పట్నాయక్ గారు మన దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తుల్లో నవీన్ పట్నాయక్ గారు 2వ స్థానంలో ఉంటారు. మన దేశంలో రాజకీయాన్ని నడిపించేవి కులం, మతం, డబ్బు, లోకల్ ఫీలింగ్స్. మిగతా పార్టీలు కులం, మతం, డబ్బుతో ప్రయత్నించినా నవీన్ పట్నాయక్ గారిని ఓడించలేకపోయాయి. కానీ 4వదైన లోకల్ ఫీలింగ్స్ అనేది వారికి దొరకలేదు. 2024 ఎలక్షన్లో ఆ అవకాశం వికే పాండియన్ రూపంలో బీజేపీ చేతికి చిక్కింది. ఈ వికే పాండియన్ తమిళనాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 10 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ దగ్గరే పనిచేస్తున్నారు. పాండియన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ పదవి రిజైన్ చేసి పార్టీలో చేరి నవీన్ పట్నాయక్ గారికి మరింత సన్నిహితులు అయినాడు. పార్టీలో చాలా విషయాలు ఆయన చూసుకోవడం. ఈలోగా నవీన్ పట్నాయక్ గారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇన్ కేస్ ఏమైనా జరిగితే తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒరిస్సా సీఎంగా మిమ్మల్ని పరిపాలిస్తాడు అనే అనుమానాన్ని ప్రజల్లో కల్పించడం బీజేపీ సక్సెస్ అయింది. ఆ కారణం చేతనే నవీన్ పట్నాయక్ గారు ఓడిపోయారు. మూడో టాపిక్, బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్ ఎలా అయింది, మళ్ళీ కంబ్యాక్ అవుతుందా? బిఎస్ఎన్ఎల్ 2000లో ప్రారంభమైంది. 2001 నుంచి 2008లో ఒక్కసారి కూడా లాస్లోకి వెళ్ళలేదు. 8 సంవత్సరాల్లో 46,668 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఈ బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్కి పుష్కలంగా పాలు ఇచ్చే ఒక ఆవు లాంటిది. 2004, 2005లో అయితే ఏకంగా 10,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ని గవర్నమెంట్కి అందించింది. ఇంత ప్రాఫిట్ వస్తున్న కంపెనీకి డౌన్ఫాల్ ఎక్కడ అయిందంటే 2007లో దయానిధి మారన్ టెలికాం మినిస్టర్గా ఉన్నప్పుడు 323 డేటా కనెక్షన్లు తన ఆఫీసు పెట్టుకుని సన్ టీవీ నెట్వర్క్కు సప్లైకి ఇస్తున్నాడు అని సిబిఐ ఎంక్వైరీ తెలియడంతో ఆయన రిజైన్ చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏ రాజా వైర్లెస్ నెట్వర్క్ ఇచ్చే ప్లాన్ చేస్తున్న సమయంలో 2G స్పెక్ట్రమ్ స్కామ్ బయటపడింది. దీంతో మరింత డౌన్ఫాల్ మొదలైంది. 80,000 కోట్ల GSM లైన్స్ ప్లాన్ స్టార్ట్ చేసే ప్రస్తావన వచ్చింది. అది క్లియర్ అయ్యి ఉంటే నెంబర్ 1 నెట్వర్క్ ఇప్పటికీ ఉండేది. కానీ ప్లాన్ రిజెక్ట్ చేశారు. కారణం, సిబిఐ ఎంక్వైరీ క్లియర్ అయ్యేంత వరకు ఏ ప్రాజెక్టు ప్లాన్ స్టార్ట్ చేయలేదు. అలాగే ఏ టెక్నికల్ అప్లికేషన్కు పర్మిషన్ ఇవ్వబడలేదు. ఆ కారణంగా బిఎస్ఎన్ డౌన్ఫాల్ అక్కడ మొదలైంది. రెండవది, రూడ్ స్టాఫ్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టాఫ్ అని కస్టమర్ రెస్పెక్టివ్ డీలింగ్స్, కమ్యూనికేషన్ సరిగా ఉండేది కాదు. కనెక్షన్ ఇవ్వాలన్నా, తీయాలన్నా, రిపేరింగ్ అయినా టోటల్గా చెప్పాలంటే కస్టమర్ సర్వీస్ వెరీ ప్యాథటిక్ కండిషన్లో ఉండేది. ఇప్పటికీ చూడండి, అదర్ సిమ్ నెట్వర్క్స్ కావాలంటే మీకు డోర్ డెలివరీ సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పటికీ యాక్టివేషన్ కూడా 1-2 రోజులు అయిపోతుంది. కానీ బిఎస్ఎన్ స్టాఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దెర్ ఆర్ లాట్స్. థర్డ్ పాయింట్, జియో ఇంటర్నెట్. జియో ఫ్రీ అండ్ 4G ఇంటర్నెట్ ఇవ్వడం కారణంగా మరింత డౌన్ఫాల్ కారణమైంది.